న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్కు పూర్ణచందరే కారణమని ఆమె తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోస్టుమార్టం తర్వాత స్వేచ్ఛ డెడ్ బాడీని రామ్నగర్ పార్సీగుట్టలోని తన నివాసానికి తరలించనున్నారు. కాగా తన కూతురిని పెళ్లి చేసుకుంటానని పూర్ణచందర్ వెంటపడ్డాడని స్వేచ్ఛ తండ్రి శంకర్ ఆరోపించారు. 3 ఏళ్ల తర్వాత తమ కూతురు పెళ్లికి ఓకే చెప్పిందన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా గొడవలైనట్లు చెప్పారు. జూన్ 26వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగితే తనని ఇంటికి రమ్మన్నట్లు తెలిపారు. పూర్ణచందర్ వేధింపులతోనే తమ కూతురు సూసైడ్ చేసుకుందన్నారు స్వేచ్ఛ పేరెంట్స్. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా కూతురుకు క్రాంతి కిరణ్తోనే విడాకులు అయిపోయిన తర్వాత మా అమ్మాయి పనిచేసేది. అక్కడ పూర్ణచందర్ అనే వాడు ఉంటాడు. అతను మా అమ్మాయి ఎంబడ 3 సంవత్సరాల నుండి మా అమ్మాయి పడ్డాడంట. నిన్ను పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరం వెంబడబడి 3 సంవత్సరాలకు ఆమెను కన్విన్స్ చేసిండంట. చేసి అప్పటి నుండి రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వాళ్ళు సపరేట్గా రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఇక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఇట్లా గొడవలు పడి మొన్న 26 నాడు మా కూతురు, నాన్న నేను ఆయనతో ఉండలేను, నువ్వు వచ్చేసి రూమ్కు మాట్లాడటానికి అని చెప్పింది. నువ్వు వచ్చి పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే నేను సింగిల్గా మాట్లాడినామా, నువ్వు ఉండు, మీ ఇద్దరితో కలిసి నేను మాట్లాడతా అని చెప్పి ఇంటికి వచ్చేసి కూతురుతో ముందు మాట్లాడితే నాన్న ఇక నేను ఉండను, కరెక్ట్గా నిర్ణయం చేసేసుకున్నా, మళ్ళీ నువ్వు ఆయనతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నువ్వు అడ్జస్ట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న అని అన్నది. సరే నీ ఇష్ట ప్రకారంగా నా అమ్మ అని చెప్పినా, మరి వాడు ఏమైనా చేస్తాడేమో బిడ్డను అని చెప్పేసి మాకు ఆందోళన కలిగింది. దాంతో ఏంటంటే ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకుంటూనే ఉన్నాం ఆ బిడ్డతోని. అయితే బిడ్డని ఏంటంటే మరి మేము వాళ్ళ అమ్మనాన్నతో వాళ్ళు మాట్లాడతామంటే, లేదు నాన్న నేనే మెయింటైన్ చేసుకుంటా, మీరు మాట్లాడుతానంటే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నది. బిడ్డని ఆత్మహత్య చేసుకోవడం మాకు చూడలేము, నువ్వు ఎట్లన్నా ఉంటే నువ్వు బతికుంటే చాలు, నిన్ను వెనకకెళ్ళి మేము చూసుకుంటుంటాం బిడ్డని. మేము వాళ్ళు ఎవరిని కూడా అట్లా చేయలేదు, వాళ్ళ జోలికే వెళ్ళలేదు. ఇదంతా ఇది 4 సంవత్సరాల నుండి సపరేట్ రూమ్ తీసుకొని ఉన్నారు. ఇక మొన్న 26 నాటి ఇట్లా మాట్లాడుకున్న తర్వాత ఇక నేను మాట్లాడేసేసి వెళ్ళిపోయిన తర్వాత మాతో మాట్లాడి ఆమె డ్యూటీకి వెళ్ళింది. పాప నాకు మళ్ళీ ఫోన్ చేసింది. తాతయ్య అమ్మ డోర్ తీస్తలేదు అని చెప్పింది. చెప్పగానే ఏంటంటే నువ్వు వెనుకకు రా తాతయ్య అనగానే వెనుకకు వచ్చినా నేను వచ్చాక 8:30 అయింది. అప్పటికే అంటే ఇక నేను వచ్చే వరకే కింద ఉండే వాచ్మెన్ వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు దొబ్బితే ట్రై చేయలేదు. కాకుండా ఉంటే 2 యువకులు ఉంటే అట్లనే రెంట్కుంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళు వచ్చి డోర్ను బలంగా గుద్దితే లోపల బోల్టు ఇరిగిపోయి డోర్ తెరుచుకునే వాళ్ళు బయటకు వెళ్ళి ఆమె లోపల డోర్ పెట్టుకోలేదు. బయటకు వెళ్ళి చూడగానే శవం వేలాడుతున్నది అని వాళ్ళు భయానికి బయటనే ఉన్నారు. అప్పటికే 8:30కి నేను కరెక్ట్గా వచ్చినా, నేను పోగానే చూసే వరకు శవం వేలాడుతున్నది.